ఎన్పిడిసిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఆర్టిజన్ కార్మికుల సమస్యల మీద చర్చించడం కోసం ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆర్టిజన్ సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్స్ని ఇప్పటివరకు కూడా ప్రభుత్వం పరిష్కరించడం లేదు. మరి ఐఎన్టీసీ అఫిలియేటెడ్ టు కాంగ్రెస్ మరి వాస్తవంగా పెద్దలు సంజయ్ రెడ్డి గారిని తీసుకెళ్లి కూడా మరి గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి మా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. మరి ప్రభుత్వం కారణం ఏమో కానీ కాలయాపన అయితే మాత్రం చేస్తున్నది. మొన్న మరి ఆర్టిజన్లు అందరూ కలిసి 10 రోజులు సమయం దిగ్విజయంగా చేశారు, 99%. అయినా ప్రభుత్వం సమయం విరమిస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. కానీ సమయం విరమించిన తర్వాత వాళ్ళని 3-4 నెలలు తిప్పి ఇప్పటివరకు కూడా ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోవడం నిజంగా చాలా శోచనీయం. మరి ప్రభుత్వానికి ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఏదైతే మాట ఇచ్చినటువంటి ప్రభుత్వం మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత. ప్రజాస్వామ్యంగా ఒక మాట అన్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటేనే ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ గౌరవం ఉంటుంది. మరి ఇలా ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి ఐఎన్టీసీ కూడా ఎన్నోసార్లు అప్రోచ్ కావడం జరిగింది. మొన్న మరి ఈయనకి బట్టి విక్రమార్క గారి టూర్కి వచ్చినప్పుడు కూడా మరి గౌరవ ఎమ్మెల్యే గారు నాయన మహేందర్ రెడ్డి ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు మేము ఐఎన్టీసీ తరఫున కలవడం జరిగింది. మరి తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైనా మరి తక్షణమే ఆర్టిజన్ సమస్యలే కానీ విద్యుత్ ఉద్యోగుల సమస్యలే కానీ మరి వాస్తవంగా అన్ని చాలా సమస్యలు పేరుకుపోయి ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 3 సంవత్సరాలు దాటింది. మరి ఇప్పటి వరకు కూడా కార్మిక రంగంలో ఉన్నటువంటి మెయిన్ విద్యుత్ రంగం అనేది చాలా క్లిష్టమైనటువంటి రంగం. ఇక్కడ దాదాపు 8,000 కింది స్థాయి ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కానీ అలా కార్మికులు భారాన్ని వేసుకుని పనిచేయడం జరుగుతుంది. మరి ఇంతకంటే ఎక్కువ భారాన్ని మోపితే కార్మికులంతా కూడా అశాంతికి లోనే విప్లవం ఉద్యమించక తప్పదు. మరి తప్పకుండా ఎందుకంటే ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ ఉంటేనే వినియోగదారులకు మేలైనటువంటి సర్వీస్ చేయగలుగుతాం. మరి ఇప్పటి వరకు ఇనిషియల్ క్యాడర్ రిక్రూట్మెంట్ లేక ఇలా 6,000 దాదాపు ఆపరేటర్ పోస్ట్ ఖాళీ. సబ్స్టేషన్లు అన్ని కూడా ఖాళీలుగానే ఎక్కువ శాతం ఉన్నాయి. ఒక్కొక్క సబ్స్టేషన్లో 4 పనిచేయాల్సిన కాడ కేవలం 1-2 మాత్రమే పనిచేస్తున్నారు. మరి విపరీతమైనటువంటి పరిభారం, మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది హార్ట్ అటాక్స్ వచ్చి అదేవిధంగా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకు రిలీఫ్ లేక మరి చాలా ఓవర్ బర్డెన్ అవుతున్నది. మరి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా మరి వేజ్ రివిజన్ మాకు 1/4/2026 తర్వాత వేజ్ రివిజన్ ఇవ్వాల్సి ఉంది. మరి ఆ వేజ్ రివిజన్ మీద ఇప్పటివరకు ఎన్నో సందర్భాల్లో కమిటీ చేసేది. మరి ఇప్పటివరకు కమిటీని కూడా వేయకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదేవిధంగా విద్యుత్ సంస్థ లోపల ఉన్నటువంటి మరి ఉద్యోగులందరూ కూడా ప్రమోషన్స్ అన్ని కూడా కోర్టు కేసుతో పెండింగ్ అయినాయి. మరి చాలా మంది రిటైర్డ్ అవుతున్నారు, వాళ్ళ ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఇచ్చిన ప్రమోషన్ కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా జరుగుతున్నది. మరి ఇవన్నీ కాక అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులు గత ప్రభుత్వమే అన్యాయం చేసిందంటే మరి ఈ ప్రభుత్వం కూడా అన్యాయం చేసింది. మరి ఇప్పటి వరకు వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఒక సపరేట్ సర్వీస్ రూల్స్ తెచ్చారు. మరి ఈ సర్వీస్ రూల్స్ ను మొదటి నుంచి కూడా ఐఎన్టీసీ వ్యతిరేకిస్తుంది. ఒకే సంస్థలో ఒకే సర్వీస్ రూల్స్ ఉండాలని హైకోర్టుకు కూడా వెళ్ళాము, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళాము.